హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మన క్రాంతి మల్టీ బ్లాగ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వీడియోలో చికెన్ పులావ్ ఎలా చేయాలో చెప్తున్నాను. మరి చికెన్ పులావ్కి కావాల్సిన ఐటమ్స్ ఏదో చూద్దామా. మరి మసాలా ఐటమ్స్ ముందుగా 1.5 అనాస పువ్వు, 1.5 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, ఒక 1/2 ఇంచు నల్లది యాలకులు, పెద్ద యాలకులు, 10 నుండి 15 లవంగీలు, చిన్నది జాజికాయ, కొంచెం అంత ఎర్ర పువ్వు, 1.5 దాల్చిన చెక్క, 3 యాలకులు, ఇలాచి, ఒక 10 మిరియాలు, మరాఠీ మొక్క ఒకటి మీడియం సైజ్, మసాలా ఇంతవరకును. అల్లం వెల్లుల్లి పేస్టు, మనం ఇంట్లో చేసుకున్న చికెన్ గరం మసాలా, కొంచెం అంత నెయ్యి, ఆయిల్ సరిపడా, పచ్చిమిర్చి ఒక 8 పచ్చిమిర్చి సన్నగా తరుపు పెట్టుకున్నాను మీడియం సైజులో, 1 కప్పు కొత్తిమీర, చిన్న సైజు ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ ఇలా చిన్న సైజుగా కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక పెద్ద ఆనియను పలావ్లోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను, వాటర్, కారము, సాల్ట్, ఉప్పు, 1.5 గ్లాసు బాస్మతి రైస్ పులావ్కి, అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ 1/2 kg. మరి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు మన చికెన్ పులావ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందు చికెన్ గ్రేవీ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్లో చూపిస్తాను. ఇంకా మన క్రాంతి మల్టీ బ్లాగ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలి. చికెన్ పలావ్ కదా, కొంచెం నాన్ వెజ్ ఐటమ్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, ఎన్వి స్మెల్ అనేది రాదు. మనం ఏ ఐటమ్ చేసినా ఎన్వికి సంబంధించి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ముందు మనం పులావ్కి చికెన్కి రెడీ చేసుకుందాం. 1/2 దాల్చిన చెక్క, ఈ మాత్రం ఎర్ర పువ్వు, అనాస పువ్వు 1/2, ఒక బిర్యానీ ఆకు, ఒక 4 లవంగీలు, 4 లవంగీలు, ఒక ఇలాచి, అంతే. ఇవి కొంచెం వేగాలి. ఇప్పుడు ఇవి వేగాక మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆల్రెడీ చాప్ చేసి తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి వేసుకుందాం. వన్ కప్ అయితే సరిపోతుంది, 1 కప్పు 1/2 kg దానికి. కొంచెం సాల్ట్ వేస్తే బేగా ఆనియన్ అనేది, ఉల్లిపాయ అనేది బేగా వేగుతుంది. సాల్ట్ వేసుకుందాం. ఒకటి పావు. సాల్ట్ అనేది ఎవరి రుచికి సరిపడా వాళ్ళు వేసుకోండి. లేదు అంటే ఆనియన్ ఎక్కడానికి లైట్గా వేసుకొని మిగతాది మీ రుచి చూసుకొని అప్పుడు వేసుకోండి. లేదంటే నాకు సరిపడా నేను ఇప్పుడే వేసుకున్నాను. చిన్నది జాజికాయ, ఇది మాత్రం చాలా ఎక్కువ అవుతూ ఘాట్ ఎక్కువైపోతుంది. ఫ్లేవర్ కోసం కర్రీ అంతే. దీంట్లోనే కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను. ఎన్వి కర్రీలోకి పచ్చిమిర్చి కారం కన్నా, కారం పొడి కన్నా ఇంట్లో చేసిందేనా పచ్చిమిర్చి వేసేది అనేది ఫ్లేవర్ కానీ టేస్ట్ బాగా వస్తుంది.
ఎక్కువ పచ్చిమిర్చి అనేది ప్రిఫర్ చేయండి. అన్నీ వండినప్పుడు గ్రేవీ కర్రీస్ ఏవే వండినా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఎక్కువ పచ్చిమిర్చి వేస్తాను. ఇది వేగాక చూద్దాం. ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు కొద్దిగా జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. 1.5 స్పూన్. పలావ్ కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. ఇది కొంచెం అంతా వేగాలి, ఫ్రై అవ్వాలి, లేదంటే స్మెల్ అనేది వస్తుంది. ఇది కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం వేద్దాం. మిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కారం ఎక్కువ పడదు. నేను 1/2 స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. నెక్స్ట్ ఏంటో మనం ఇంట్లో రెడీ చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా. రుచికి రుచి, వాసనకి వాసన. ఏదైనా మన ఇంటి వంట అనేది, మన ఇంటి చేసుకున్న మసాలా అనేది మంచి టేస్టీగా ఉంటుంది కదా. అందుకే హోమ్ మేడ్ తయారు చేసుకోవడానికి మీరు ప్రిఫర్ చేయండి. ఎక్కువ హోమ్ మేడే చేసుకోండి. చూడండి, ఈ మాత్రం వేస్తే సరిపోతుంది. పలావ్కి మసాలా అనేది ఎక్కువే పడుతుంది. ఇది కూడా పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినవచ్చు. ఇది కొంచెం అంత వేగితే సరిపోతుంది. ఇందులో నేను ఏమీ యాడ్ చేయట్లేదు బయటవి, అని ఇంట్లోవే హోమ్ మేడే కాబట్టి ఎవరైనా తినవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ వేసుకుందాం. చికెను ఫ్రెష్గా తెచ్చుకొని 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకొని వాటర్ లేకుండా కర్రీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో అప్పుడే వాటర్ వేయకుండా కొంచెం ఇలా మగ్గే వరకు ఉంచి తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేయాలి, లేదంటే టేస్ట్ అనేది బాగోదు. ఇలాగ మనం ఫ్రై చేసుకున్నాం అనుకో, మనం వేసిన మసాలాలు అన్నీ, ఉప్పు కారం కానీ మసాలాలు కానీ ప్రతి పీస్కి పడుతుంది. అప్పుడు పీస్ అనేది మనం పలావులో వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. చప్పగా అనిపించి చాలామంది చప్పగా ఉంటుంది పీసెస్ అనేవి. ఇది అలా ఉండదు. పీస్ అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా వస్తుంది. మీరు ట్రై చేయండి, కన్ఫామ్గా బాగుంటుంది. ప్రతి పీస్ కూడా టేస్టీగా కుదురుతుంది మీకు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేస్తే కొత్తిమీర ఫ్లేవర్ కూడా పీస్కి పడుతుంది. ఇది ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది. చూడండి ఎలా ఉందో. ఇలా ప్రతి పీస్కి కలిసేటట్టు పెట్టుకొని ఒక్క 5 minutes మూత పెట్టుకొని పెట్టుకుంటే చికెన్ అనేది స్మెల్ అదరహా అనిపిస్తుంది. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇది చూద్దాం. చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తే, చిన్న పసుపు కొద్దిగా వాటర్ వేసామన్నట్టు కలర్ఫుల్గా ఇప్పుడు మనకు కనబడుతుంది మసాలా. ముందుగా పసుపు ఎందుకు వేయలేదు అంటే కలర్ కానీ స్మెల్ కానీ అంతగా బాగోదు. కొద్దిగా మగ్గాక అప్పుడు పసుపు అనేది వేయాలి. అందరూ స్టార్టింగ్లో పసుపు వేస్తారు, నేను స్టార్టింగ్లో ఇప్పుడు పసుపు అనేది వేయను. కూర సగం మగ్గాక లేదంటే కొంచెం బాయిల్ అయ్యాక పసుపు అనేది వేయాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి వాటర్ వేద్దాం.
ఈ మాత్రం. ఇప్పుడు వాటర్ వేద్దాం. మగ్గుతప్పుడు కలర్ అనేది బాగుంది. ఆఫ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. గ్రేవీ కావాలి పలావ్కి. అండ్ చికెన్ కూడా బాగా మగ్గాలి కాబట్టి మూత పెట్టి మగ్గనిస్తే కలర్ కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ కూడా పీస్కి ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ వేసాను. మళ్ళీని చికెన్ అనేది రెడీ అయిపోయింది 80%. ఇప్పుడు మనం పలావ్కి రెడీ చేసుకుందాం. ఇది అంతలోకి మగ్గుతూ ఉంటుంది. 80% అయింది కదా, చిమ్నీలో పెట్టుకుందాం చిన్న మంట మీద. ఒక పక్క పలావ్కి రెడీ చేద్దాం. ఫ్రెండ్స్ పలావ్కి నేను ప్యాన్ అనేది ఇటు నుండి ఇటు మార్చుకున్నాను. ఇటు అయితే బాగుంటుందండి కంఫర్ట్గా. దీనికి కొంచెం అంత ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్తో పాటు కొంచెం గీ కూడా వేద్దాం. రెండు సమానంగా వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 1 స్పూను గీ సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మన పలావ్కి రెడీ చేద్దాం. ఒక 8 లవంగీలు, హాఫ్ నల్ల ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, దాల్చిన చెక్క 1 ఇంచు, 2 ఇలాచీలు, ఎర్ర పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, 7-8 మిరియాలు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోనే కొంచెం అంతా జాజికాయ, ఈ మాత్రం జాజికాయ పొడి వేస్తే సరిపోతుంది. ఇప్పుడే ఇందులోనే కొంచెం అంతా జీడిపప్పు చాప్ చేసి పెట్టుకున్నాం, ఒక 1/2 కప్పు. ఇది కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసేద్దాం. ఇందులోనే కొద్దిగా ఉల్లిపాయలు, ఆనియన్స్ పొడవుగా చాప్ చేసుకునేవి, పచ్చిమిర్చి ఇందాక చాప్ చేసి పెట్టుకునేది. ఆల్రెడీ మనం చికెన్ గ్రేవీలో వేసాం కదా, ఎక్కువ పడదు. మన చికెన్ రెడీ అయిపోయింది. ఇది స్టవ్ కట్టేద్దాం. 80% కుక్ అయి ఉంటుంది. సాల్ట్, ఆనియన్స్ అవి ఆగడానికి సరిపడా వేసుకోండి. తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి, కాజు కూడా. ఆనియన్స్ మాత్రం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇది స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. ఇది వేగేలోపు మనము పక్కన రైస్ మనకి ఎంత క్వాంటిటీ తీసుకోవాలో నేను 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ రైస్
ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది వేగేలోపు మనం రైస్ అనేది వాటర్ కడిగి పెట్టుకుందాము. వాటర్తో రైస్ అనేది నేను కడిగి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో రైస్ అనేది వేసేసుకుందాం. ఇది బియ్యం అనేది నేను నానబెట్టలేదు, డైరెక్ట్గా వేసేస్తున్నాను. పలావ్ కదా, నానబెట్టాల్సిన అవసరం లేదు బాస్మతి రైస్ అనేది. ఫ్రెండ్స్, రైస్ అనేది ఒక్క 1 మినిట్ ఫ్రై అవ్వాలి, బాగుంటుంది. ఒక్క 1 మినిట్ ఆయిల్లో ఫ్రై అయినట్టు ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయినట్టు వదిలేయాలి. పలావ్లో ఫ్లేవర్ అనేది పడుతుంది బియ్యం. తర్వాత ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను 1.5 గ్లాస్ రైస్ వేసుకున్నాను కదా, గ్లాస్కి 2 గ్లాసులు. 1.5 కదా, హాఫ్ గ్లాసు. ఇంకో హాఫ్ గ్లాసు ఎప్పుడు వేయాలనేది నేను చూపిస్తాను. ప్రజెంట్ చూడండి, ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసాను. హాఫ్ గ్లాస్కి సగం వాటర్ వేసాను, ఇంకో సగం వాటర్ వేయాలి. కొంచెం మగ్గాక కర్రీ వేసేటప్పుడు వేస్తాను. ఇది 80% కుక్ అయిపోవాలి రైస్ అనేది. మనం ఒక 80%, ఒక 10 నిమిషాలు ఇది ఉడికిన మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. మూత పెట్టి 80% 10 నిమిషాల్లో మగ్గుతుంది. అప్పుడు మనం కర్రీ ఉంది కదా, పలావ్లోని మిక్స్ చేద్దాం. ఓకేనా? మూత పెడదాం. ఇప్పుడు ఇదిగో మనము ఇలా 10 మినిట్స్ ఉంచేలోపు మధ్యలో ఒకసారి రైస్ అనేది కొంచెం కలపాలి, లేదంటే అడిగి పెట్టే చాయిస్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు చూద్దామా. చూడండి ఇలా ఉంటుంది. ఇది మనం కలుపుదాం ఒకసారి మెల్లిగా. ఇది 80% కుక్ అవుతుంది. స్మెల్ అద్భుత, ఎంత బాగుందో. ఇప్పుడే తినాలని ఉంది కానీ 80% కుక్ అయింది. చూద్దాం. మీరు ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి, కావాలంటే ఇప్పుడే చెక్ చేసుకోండి. సాల్ట్ అనేది స్పైస్కి సరిపోతుంది, సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది అనుకుంటా. ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తిమీర ఎంత ఉందో అంతా వేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం చికెన్ రెడీ చేసుకున్నాం కదా, గ్రేవీ చికెను, అది ఇందులో వేసేస్తున్నాం. చూడండి, మొత్తం అంతా ఇందులోనే వేసేస్తున్నాం. గ్రేవీతో సహా. ఫ్రెండ్స్, ఇందాకలో ఏంటి 1/2 గ్లాసు వాటర్ వేయలేదు కదా, ఇందులో కొంచెం ఉంది కదా, 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులో వేసి కలిపేసి ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే గ్రేవీ 1/2 గ్లాస్ ఉంటుంది, వాటర్ సరిపడా. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఇది మనం మెల్లిగా మిక్స్ చేసుకోవాలి, గ్రేవీ అండ్ పులావ్ కూడా. మెల్లిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మిక్స్ చేసినప్పుడు చాలా మెల్లిగా కలపండి, లేదంటే అన్నం అనేది విడిపోతుంది. లేదా వాటర్ కూడా చూసి క్వాంటిటీ వేసుకోండి, లేదంటే మెత్తగా అయిపోతుంది. ఇది ఈ మాత్రం కలుపుకొని మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ ఉంచితే మన చికెన్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మనం దీంట్లో ఇంకే ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. నచ్చే వాళ్ళు ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది.
నేను ముందే ఆల్రెడీ వేసాను కాబట్టి ఇంకా వేయాల్సిన అవసరం లేదు గీ అనేది. చూడండి, చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంది. ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ ఇలాగా మూత పెట్టేస్తే సరిపోతుంది. ఫ్రెండ్, మన చికెన్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. బా, స్మెల్ అనేది ఎంత బాగుందో, సూపర్, అద్భుత. చూడండి, పొడి పొడిగానే ఉంది, ముద్దగా ఏం లేదు. ఇది మనం కొద్ది చల్లారితే ఇంకా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం టేస్ట్ అనేది చూద్దాం. ఫ్రెండ్, కొంచెం అంత కొత్తిమీర వేసాను. చూడండి, ఇది కలర్ఫుల్గా ఉంది, స్మెల్ మాత్రం సూపర్గా ఉంది. ఇంట్లో చేసుకొని కమ్మగా, దీనికి కాంబినేషన్ ఇంకేమీ అవసరం లేదు. ఈ చికెన్ పలావ్ ఇలా తినేయవచ్చు. అంతగా మీకు కాంబినేషన్ కావాలంటే కచమిరి చేసుకుంటే, రైతా చేసుకుంటే సరిపోతుంది. రైతా కూడా అవసరం లేదు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హాయిగా ఫెస్టివల్ టైంలో కానీ, నార్మల్ టైంలో కానీ, వీకెండ్లో కానీ చేసుకోవచ్చు. అన్నీ పక్కా కొలతలతో చూపించాను కదా, అందరూ ట్రై చేయండి, అద్భుతంగా కుదురుతుంది, నాది గ్యారంటీ. ట్రై చేయండి, టేస్ట్ ఎలా కుదిరిందో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఎంత బేగా తినాలా అని ఉంది, స్మెల్ చూస్తే అద్భుత, ఎంత బాగుందో, క్రేవింగ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా వేడిగా ఉంది. ఓ, ఫస్ట్ పీస్లోనే కాజు తగులుతుంది. కాజు తినడం మళ్ళీ టేస్ట్ తెలియదు కదా, కాజు తర్వాత తిన్నాం, ముందు టేస్ట్ చూద్దాం. బాబా, బాగా కాలుతుంది. అబ్బా, అద్భుత, బరేవా, వేడి వేడిగా, బా ఎంత బాగుందో. జీడిపప్పు కూడా ఎంత బాగా కుదిరింది. పీస్ చూద్దాం, మెత్తగా ఉడికి, పీస్ కూడా ఎంత బాగా మెత్తగా ఉడికింది. పీస్ కూడా మసాలాలు అన్నీ కరెక్ట్గా పట్టాయి, చప్పగా ఏం లేదు, టేస్టీగా ఉంది. ఉప్పు కారం అన్ని మసాలాలు కూడా పట్టాయి పీస్కి. ప్రతి పీసు చాలా మెత్తగా వచ్చింది. చూడండి, చూడండి, చేస్తే ఎలా అంటే ఎంత మెత్తగా వచ్చిందో. పిల్లలకు కూడా పెట్టచ్చు. మీరు ట్రై చేయండి, మీకు ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నాకు తినేయాలనిపిస్తుంది. ఇంకా మన ఛానల్ని, క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మన ఛానల్లోని ఏవైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంతేకాకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్లో ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం చికెన్ పులావ్ అద్భుత. ఇవాళ తృప్తిగా, సంతృప్తిగా భోజనం చేస్తారు. అంత బాగుందంటే మాటల్లో కూడా చెప్పలేం, నోట్లో నీరు, ఇంకా ఇంకా తినాలని ఉంది. బాయ్ ఫ్రెండ్స్, అర్జెంటుగా తినేయాలి ఇది. థ్యాంక్ యూ, బాయ్.